హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏడుపాయల జాతరకు వెళ్దామని నైట్ ఫిక్స్ అయినాం. నైట్ చాలా ప్లాన్ చేసినాం, అక్కడికి పోదాం ఇక్కడ పోదాం అని. బట్ ఏంటంటే ఏడుపాయల జాతర మనం ఇప్పటి వరకు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయలేదు. ఎందుకంటే ఇది వర్షాకాలం విజిట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు కాబట్టి ఈ వింటర్ లో అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఏడుపాయల జాతరకు వెళ్దామని ఒక కార్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది అనుకున్నాం. బట్ మనకు టైం సెట్ కాక ఏంటంటే కొంచెం లేట్ అయింది. అందరు కొంచెం గ్యాదర్ అయ్యి అందరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ ఉన్నారు కాబట్టి దానికి టైం పట్టింది. దారిలో వెళ్తుండగా ఏంటంటే అందరికి ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అందరం కలిసి తిందామని ఒక కొంపల్లి పోయిన తర్వాత అక్కడ ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ పోయి అందరం తీసుకొని తిందామని ఫిక్స్ అయినాం. ఎవరు టిఫిన్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇంపార్టెంట్ కదా. బట్ ఏంటంటే 12 దాటిపోయింది ఆ టైంకు. అందరు సెట్ అయ్యి కూర్చొని తినడానికి టైం పట్టింది కాబట్టి 12 దాటిపోయింది. ఇక ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు పూరి తీసుకున్నారు, గ్యారా తీసుకున్నారు. నేనైతే వడ తీసుకున్నా. నేను ఫస్ట్ ఇడ్లీ చెప్పిన, బట్ దాని తర్వాత మళ్ళీ డెసిషన్ మార్చుకొని మళ్ళీ వడకు వచ్చిన. నేను చెప్పిన ఇడ్లీ మా కుక్క తిన్నది. ఇక మనకు అందరికీ తెలిసిన విషయం, మన బ్రూనో గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల బ్రూనో గారిని రూమ్ లో పెట్టడం ఎందుకని మాతో పాటు తీసుకొచ్చుకున్నాం. బ్రూనో గారిని కొంచెం బయట తీసుకొద్దామని మనోడు కోడు రూమ్ ఓడాడు దాన్ని బయట తీసుకుపోతుండు. హెల్త్ ఇష్యూస్ వల్ల బ్రూనో చాలా చిక్కిపోయింది పాపం. మినిమం 4 kg తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఫైన్ గానే ఉంది. 1 వీక్ తర్వాత బ్రూనో సెట్ అయింది. మీరు పాత వీడియోలలో చూసి ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లో అక్కడైనా నార్మల్ గా. ఆ వీడియోలలో చూసినప్పటికీ ఈ బ్రూనోకు చాలా తేడా ఉంది. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే చాలా పక్క అయింది. ఇక దాన్ని చూస్తే మాకే బాగా అనిపిస్తుంది. ఇక అందుకే దాని రూమ్ లో ఎందుకని మాతో తీసుకొచ్చాను. ఇక అంతా అయిపోయింది. బ్రూనో తిన్నాడు, మనం తిన్నాం, మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. ఇక నాటుకోళ్ళు 2 తీసుకుందాం అని ఫిక్స్ అయినాం. ఎక్కడ మంచిగా ఉంటుందని దారిలో పోగా నర్సాపూర్ రోడ్ మీద ఒక లెఫ్ట్ సైడ్ లో ఒకటి కోళ్ళ ఫామ్ ఉంది. ఎక్కడైనా అదే కోళ్ళు కానీ వచ్చి 2 కోళ్ళ తీసుకున్నాం. 2 కోళ్ళు అన్నిట్లకి వెళ్ళి ఇస్తే 2 కోళ్ళు దొరికినాయి మంచి. ఈ కోళ్ళ ట్విస్ట్ ఏంటంటే కోళ్ళు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆమె ఆ కోళ్ళ ఫారం ఆమెకే తెలియదు రేటు. ఆమె ఏంటంటుందంటే ఒకసారి 700కు ఏ కోడైనా తీసుకోండి ఒక కోడి. దాని తర్వాత ఏంటంటే 400కు కిలో జోక్ తీసుకుంటే 400కు అన్నది. మనం జోక్ తీసుకుందాం ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే అది మినిమం 1 కిలో 1.5 కిలోనే ఉంటాయి కోళ్ళు, అంత మించి లేవు అవి. దాని తర్వాత జోకిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఆమె కూడా. వాళ్ళ కోడలు తీసుకొచ్చి మళ్ళీ తర్వాత తీసుకున్నాం. ఇక మొత్తానికైతే మనం మన విజిట్ చేసే ప్లేస్ కి వచ్చినాం, ఏడుపాయల జాతరకి. ఇది ఈ టైంలో ఇట్లా ఉంది కానీ వర్షాకాలం మాత్రం మొత్తం మునిగిపోయి ఉంటది. అదే టెంపుల్ దుర్గమ్మ ఉంటది ఇక్కడ. ఇక దుర్గమ్మ కోసం 2 కోళ్ళు కోద్దామని అందరం కలిసి రూమ్ లో అందరం కలిసి 2 కోళ్ళ తీసుకొని టెంపుల్ కి వచ్చినాం. ఆయన ముంగటనైనా మనకి బొట్లు పెడతాడు. పైసలు దొబ్బనికి ఇవన్నీ వేసినట్టు ఉంటాయి కదా. బొట్లు పెట్టుకున్న తర్వాత ఇదే మనకి ఏడుపాయల వాగంటారు దీన్ని. అది 7 పాయలుగా పోతుందట వాటర్. చూసిన బరాబరే ఉన్నాయి, 7 ఉన్నాయి. టెంపుల్ ఇదే. అదే టెంపుల్ కి పోయి మొక్కుకొని కోలనైతే నేను ఫస్ట్ బయట ఉన్నా, మనోళ్ళకి 3 పంపించి ఇంకో 2 కార్ దగ్గర ఉన్నారు. మన బ్రూనో ఉన్నాడు కదా, బ్రూనో పట్టుకొని ఉన్నారు. బ్రూనోకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లెక్క 2 పక్క పంట ఉన్నారు అక్కడ దానికి. నేనేమో కోళ్ళకు సెక్యూరిటీ లెక్క నేనున్నా. మనోళ్ళు 3 లోపలికైతే మొక్కుని వచ్చారు. కోళ్ళని బయట నుంచి మొక్కి ఇక్కడ కోతులు అయితే బాగున్నాయి. కొన్ని విజువల్స్ అవి తీద్దామని నేను చుట్టుపక్కల ఉన్న అన్ని క్యాప్చర్ చేసిన. కోళ్ళని వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా పోయి మొక్కుకుందామని పోతున్నా టెంపుల్లోకి. టెంపుల్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అందులో వీడియో దీనికి లేదు టెంపుల్ అది. ఇక టెంపుల్ కూడా అట్లా తీయద్దు కదా, నేను కూడా మొదట ట్రై చేయలేదు దీనికి. నేను టెంపుల్ నుంచి అయితే బయటికి వచ్చేసిన. మనోళ్ళు కూడా వచ్చేసారు. కోళ్ళని కోపిద్దామని ఇంకో 2 ఉన్నారు కదా, వాళ్ళని పంపించేసినాం. ఆ 2 నాటుకోళ్ళను కాల్పించి మనకు కావాల్సినట్టే కొట్టించినాం. 2 కోళ్ళకు 250 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, మంచిగానే ఉంది. తక్కువ రేటే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే బయట ఇంకా ఎక్కువ తీసుకుంటారు కట్ చేసినందుకు. ఇక్కడ అయితే మనకు కన్వీనియంట్ గానే ఉన్నది.
కోళ్ళను కట్ చేసిన తర్వాత ఒక స్పాట్ ఎతికి స్పాట్ కోసం చాలా తిరిగినాం. ఎక్కడెక్కడ ఉన్న రోడ్లు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం తిరిగి లాస్ట్ ఒక స్పాట్ ఫిక్స్ చేసి ఇక మనకు తెచ్చిన సామాన్లు అన్ని బయటికి తీసి మనకు బృణగాన్ని పక్కన కట్టేసి ఇక అది కూడా చూస్తాను చాలా రోజులు బయటకు వచ్చింది కాబట్టి ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది కొంచెం. అది దాన్ని తీసుకున్న తర్వాత ఇంత బయటకైతే ఎప్పుడు రాలేదు. ఎప్పటికీ రూమ్ లోనే ఉంటుంది కాబట్టి బయటకి మాతో పాటు వచ్చింది కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. కొంచెం కొంచెం హెల్దీగా కూడా అయింది ఇప్పుడు. ఇక మనోళ్ళైతే కటింగ్ అవన్నీ అయితే స్టార్ట్ చేసిర్రు. ఇక అందరు ఏదో పనులు ఉన్నారు. ఇక నా పనులు నేను ఉన్న వీడియో తీసుకుంటా. ఎవరి పని వాళ్ళకు ఉన్నది. నాకేదో ఓన్లీ వీడియో తీసుడే. మనం రూమ్ లోనే స్టవ్ చిన్న స్టవ్ ఉంటే అది తీసుకొచ్చినాం బయటికి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద సెట్ కాదు. అంత అంత వంట అనడం అంటే చాలా కష్టం కాబట్టి మన స్టవ్ అయితే ఒకటి పట్టుకొచ్చినాం. ఇక ఇంకొక దానికి ఏంటంటే కట్టెలు వెతుకుతున్నాం మేము. ఇక నేను ఇంకోటి మనోడు శ్రీనాథ్ అంటాడు. ఇద్దరం కలిసి కట్టెల కోసం బయటకు వచ్చినాం. ఈ 2 పొయ్యిలు పెడితే తొందరగా అయిపోతుంది. టైం కూడా అవుతుంది. మన జర్నీ కూడా చాలా దూరం పోవాలి కాబట్టి ఇంత తొందరగా ఊడగొట్టుకుని అంత తొందరగా పోతే బెటరు. ఇక మనకు ఇంకేందంటే మనకు అన్ని తెచ్చారు కానీ మనోళ్ళు అదేంటి కొత్తిమీర పుదీనా మర్చిపోయారట రాంగ్. ఇక్కడ టాస్క్ ఏంటంటే కొత్తిమీర పుదీనా ఏంటంటే 2.5 కిలోమీటర్ తర్వాత ఉన్నది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు మీద అంతగానో ఏమి షాపులు లేవు. లాస్ట్ కు 2 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఉన్నది. ఇక అక్కడికైతే పోతాను. ఇక తిట్టుకునే పోతాను. ఎందుకంటే మనోళ్ళు ఫస్ట్ తీసుకొస్తే అయిపోయింది ఉండే. ట్విస్ట్ లో ట్విస్ట్ ఇస్తారు. అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటా. ఫస్ట్ అక్కడ తినేమో అన్ని తెచ్చిన అన్నారు. తర్వాతనేమో ఒక్కొక్కటి తీసి చూస్తేనేమో అందులో ఏం లేదు. కొత్తిమీర లేదు, పుదీనా లేదు. ఇంకా సామాన్లు బాగానే చెప్పారు. పక్కన ఉన్న కిరాణా షాపులో వీళ్ళలో పోయి ఆడుకుంటూ పోయినాం. ఇక్కడ పుదీనా కొత్తిమీర దొరుకుతుంది అంటే అందరు మమ్మల్ని చూసి నవ్వుతారు. ఎందుకంటే ఇక్కడ కొత్తిమీర పుదీనా ఎందుకుంటుంది, మీరు రాగానే తీసుకొచ్చుకోవాలి అంటే లాస్ట్ కు ఒక షాపుకు పోతే ఆమె ఇచ్చింది. ఆ షాప్ కూడా దొరకకపోతే మనం మినిమం ఇంకొక 7-8 కిలోమీటర్లు పోతేనే దొరుకుతుంది. కొత్తిమీర కోసం చాలా దూరం పోతే మనంతా ఎట్లయినా కూడా కొత్తిమీర పుదీనా లేకపోతే అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఆ మిర్చి ఆడ ఏమేమి అయితే ఉన్నాయో వీళ్ళు మనలు మళ్ళీ ఏమైనా చెప్తారు కావచ్చు అన్ని పట్టుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత మనోడు ఆ మనం మన రూమ్ లో ఇది ఒకటే ఉంది కాబట్టి రైస్ కుక్కర్ గంజే పట్టుకొచ్చినాం. దీనికి ఖరాబ్ అవుతుంది మళ్ళీ దాని మీదనే ఇది కట్టెలపై పెడదామని మనలో అనుకుంటారు. బట్ ఖరాబ్ అవుతుందని ప్లాన్ తోటి ఉన్నాం కానీ ఇక ఏంటంటే మట్టి రాస్తే కొంచెం దానికి ఎఫెక్ట్ ఏం కాదు. మళ్ళీ రైస్ కుక్కర్ లో కరెక్ట్ కూర్చుంది అంటే దానికి మట్టి రాసేది. ఎందుకంటే దాన్ని పొగ ఘోరంగా పట్టుకుంటుంది కాబట్టి. ఎవరి పని వాళ్ళు ఉన్నారు. వీడేమో ఇలా దాన్ని ఏంటంటే రైస్ కుక్కర్ అంటున్నా అది తెచ్చిన నెయ్యి ప్యాకెట్ అయితే వేసేసారు. ఇది బగారకు మనకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కలిపేసి అందులో వేసేస్తున్నారు. ఉల్లిపాయలు, మిర్చి మిగతా అన్ని కోసిరు కదా, ఏవైతే కోసిరో అవన్నీ వేస్తారు. ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు. గంట పట్టుకొస్తాడు, కూడా కూరగాయలు ఎత్తాడు, ఇంకోటి కలుపుతాడు, ఇంకోటి వీడియోలు తీస్తాడు. ఎవరి పని ఆడుతున్నాడు. వంట అయితే స్టార్ట్ అయినాయి. ఇంకో పొయ్యి మీద ఇంకోటి స్టార్ట్ అయింది. రెండైతే రన్నింగ్ అవుతున్నాయి. మినిమం ఒక హాఫ్-అన్-అవర్ లో అయిపోతుంది. ఎందుకంటే మన కుక్కరే ఉంది కాబట్టి ఆ కుక్కర్ లో వేస్తే మాక్సిమం ఆల్రెడీ కోడిని పచ్చిగా ఉడికించినాం. దాని తర్వాత మిగతా సామాన్లు వేసి మళ్ళీ కుక్కర్లో వేస్తే ఆ 10-15 నిమిషాలలో చికెన్ అయిపోతుంది. ఇదేమో బగారకు ఇది మనోళ్ళు స్టార్ట్ చేసారు. ఆ మంట పెట్టుడు ఇక మా తరం వాళ్ళది. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత మంట పెట్టడం అంత ఈజీ కాదు. చాలా టైం పడుతుంది. వంటకోదు కొన్ని ఉంటాయి, కొన్ని సామాన్లు ఉంటాయి. తర్వాత కట్టెలు కూడా సరిగ్గా లేవు. బయట వాళ్ళు ఇడిచిపెట్టిన కట్టెలు తీసుకొచ్చి దాని కింద పెట్టినాం. ఇక వాళ్ళు మన కోసమే పెట్టినట్టు పెట్టారు పక్క పొంటి కట్టెలు. ఇట్లుండగా దాని అదైతే దాని పనులు అది నడుస్తుంది. కుక్కర్ది పక్కకు అది విజిల్ వస్తూనే ఉన్నది. అది ఇక దాన్ని కొంచెం తుక్కే ఉడికించారు. ఇక ఇట్లుండగా మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఉప్పు ప్యాకెట్ లేదని చెప్పారు. అన్ని తెచ్చిరు, ఉప్పు తెలియదు. అసలైన టేస్టే ఉప్పు కదా, ఉప్పే లేకపోతే కూర ఎట్లుంటది. ఇక మళ్ళా ఇంకొకటి తీసుకొని నేను ఇంకోటి ఇద్దరం కలిసి ఉప్పు కోసం మళ్ళా పోయినాం.
చాలా దూరం మళ్ళా సేమ్ నడవాలి, అక్కడికి నడవాలి. ఇక ఆమె దుకాణం అయితే పిచ్చోళ్ళు అనుకుంటుంది డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడే పోయినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినట్టు, అప్పుడే తీసుకుంటే అయిపో కదా. ఆమె కూడా ఆల్రెడీ ఇచ్చేటప్పుడు కూడా అడిగింది, మీ ఇంకేమైనా కావాలన్నా చాలా దూరం ఉంటుందంటే, మేమే అన్ని తీసుకున్నాం అంటే ఏం లేదని వచ్చినాం. మళ్ళీ సేమ్ అదే దుకాణం, మళ్ళీ ఆమె దగ్గరికి పోయినాం. నేను కొన్ని పక్కపొంటి ఉన్నాయి కూడా షూట్ చేసిన, కొన్ని పక్కపొంటి ఉన్న విజువల్స్ అవి కొంచెం మంచిగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సన్సెట్ కూడా చాలా క్లియర్ గా మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత అంటే ఒక విలేజ్ కి పోయినట్టు ఉంది మొత్తం, పల్లెటూరు వాతావరణం. దాని తర్వాత అందరికి ఎంత వడ్డించుకుంటున్నారో అంత అయిపోయినాయి, అన్నం కూర రెండు అయిపోయినాయి, ఎవరు ప్లేట్లలో వాళ్ళు వడ్డించారు. నా ప్లేట్లో నేను ఇక నాకు నేను ఆయన చేసుకున్న తర్వాత తిన్న తర్వాత ఇక రెడీ అయి ఇక స్టార్ట్ అయ్యాము అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ చాలా లాంగ్ పోవాలి, అప్పటికే 7 అయిపోయింది. మనం తినేటప్పుడు కొంచెం చీకట్లోనే తిన్నాం. మనం పక్క ముందు ఒక లైట్ ఉంది కాబట్టి సెట్ అయింది, కానీ లేకపోతే కుక్కలుగా ఉండే థమ్స్ అప్ మిగిలిపోయిన థమ్స్ అప్ ఉంటే కొంచెం తాగి, చుట్టుపక్కల కుక్కలకు కూడా కొన్ని పోసి కొంచెం పోసిన థమ్స్ అప్. ఎందుకంటే వాటికి కూడా పండుగ లెక్కనే కదా, ఇట్లనే వచ్చినప్పుడు అన్ని ఇస్తారు. ఇక స్టార్ట్ అయినాం, రిటర్న్ అయినాం. మళ్ళా చాలా దూరం పోవాలి, ఎందుకంటే ఇక మళ్ళా కూర్చొని కూర్చొని మొత్తం ఘోరంగా అయిపోతుంది. మళ్ళీ 95 to 100 కిలోమీటర్స్ పోవాలి మనం, అందుకే ముందే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఏంటంటే ఐస్ క్రీమ్ తిందామని అయినాం.